శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం 3-10-2024 నుండి 13-10-2024 వరకు మనం నిర్వహించాలని ఆర్యవైశ్యుల నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం లాగే మీరందరూ కూడా శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొని, ఇది 134వ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది. మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశాము. అలాగే లోపల ఫాస్ట్గా మూవ్ అయ్యేదానికి కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు తెలుపవలసిందిగా కోరుతున్నాము. 3-10-24 తేదీ నుండి 13-10-24 తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్యవైశ్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటి రోజు పాలకొల్లు బ్యాండు, కోలాటము, పూనావారి మనీష్ స్టైల్ అని ఒక 70 మంది కళాకారులతో అదొక బృందము, ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం. అది బిందెసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి 15 మంది కళాకారులచే మహిళా వీరగేన్ అనే ప్రోగ్రాము బిందెసేవ రోజు అది ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ, ఫస్ట్ ఎయిడ్, సీసీ కెమెరాస్, మైక్ అనౌన్స్మెంటు, స్టాండ్ బై ఫైర్ ఇన్సిడెంట్స్, విఐపి సపరేట్ గేట్స్, అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభవారు అన్ని విధాలుగా ముందుండి అని పటిష్టంగా చేసి ఉన్నారు. కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 134వ సంవత్సర దసరా ఘనంగా జరుపుకుంటున్నందుకు మేమందరం మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము. జై వాసవాంబాయ నమః. అందరికీ నమస్కారం. 134వ దసరా ఆర్యవైశ్య సభ అత్యంత ఘనంగా జరుపుకునేందుకు మన ముందుకు వస్తుంది. అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు, శక్తి వేషక అలంకరణ, డూప్స్, హర్యానా నుంచి బంబం బోలేవారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ సంవత్సరం మనము ఆర్యవైశ్య సభ మనకు జరుపుకునేటానికి ముందుకు వస్తుంది. అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను.
3/10/2024 స్టార్టింగ్ అవుతుంది. జపహోమాలకు సంబంధించి ముఖ్యమైన విషయంలో 7వ తారీఖు 7/10 సోమవారం 3:15 4 గంటల నుండి 6 గంటల నిమిషాలకు మధ్య బిందు సేవ ప్రారంభమవును. సాయంకాలం 4 గంటల వరకు 4 గంటలకు స్వర్ణ శ్రీచక్ర మెరుగు పూజ, విశేష అర్చన, అభిషేకం కలదు. 10వ తారీఖు 10/10/2024 గురువారం దుర్గాష్టమి, 11/10/2024 శుక్రవారం మహాసప్తమి, చండీ హోమము, మహాపూర్ణావతి, రాత్రి కుమారి పూజ, సుహాసిని పూజ, దంపతి పూజ కలదు.